Here is the non-spoiler review of the film హనీమూన్ ఎక్స్ప్రెస్ తెలుగు మూవీ. ఇంకా ఈ మూవీలో యాక్టర్ వచ్చేసి చైతన్యరావు అండ్ అబ్బా పటేల్ మూవీ. ఓవరాల్గా ఈ సినిమా చూసిన తర్వాత జస్ట్ ఓకే, పర్లేదు అని అయితే అనిపించింది. ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ యావరేజ్, ఒకసారి చూడొచ్చు అని అనిపిస్తుంది. థియేటర్కి వెళ్ళి చూసేటంత సినిమా అయితే కాదనే ఫీలింగ్ కలిగింది. కానీ లాస్ట్ క్లైమాక్స్లో మాత్రం మెసేజ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా బాగా తీసుంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ బాగానే అనిపించింది. సెకండ్ హాఫ్ ఏమో కొన్ని చోట్ల బోర్ కొట్టించింది, కొన్ని చోట్ల పర్లేదు అనిపించింది. ఫస్ట్ హాఫే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బాగుంది అనిపించింది. కానీ మెసేజ్ మాత్రం కొద్దిగా డిఫరెంట్ ప్రజెంటేషన్తో ఇద్దామని అనుకున్నారు. అది మాత్రం కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది. ఒక కన్ఫ్యూజన్కి కూడా దారి తీస్తుంది అది ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్లో. సెకండ్ హాఫ్ కూడా అదే కన్ఫ్యూజన్ కొనసాగుద్ది క్లైమాక్స్, కానీ ఆ కన్ఫ్యూజన్ అనేది పోదు మనకి. ఆ రేంజ్లో కన్ఫ్యూజన్ తీసుకెళ్తుంది. కాబట్టి సెకండ్ హాఫ్ కొద్దిగా నెగిటివ్. థియేటర్కి అయితే వేస్ట్ అని అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి ఓటీటీలో వచ్చిన తర్వాత వన్ టైం చూడొచ్చు. వన్ టైం వాచబుల్ ఫర్ ఓటీటీ ఓన్లీ. అంతేనండి. ఇంకా అబ్బా పటేల్ కంబ్యాక్ అంటే కంబ్యాక్ కాదో కూడా తెలియట్లేదు నాకు. ఆఖరికి అలా ఉంది. చైతన్యరావు గారు కూడా అంతే, తెలియట్లేదు ఇది కంబ్యాక్ అనుకోవాలో. ఇంకా మ్యూజిక్ మాత్రం బాగుంది. స్టార్టింగ్లో తనికెళ్ళవారిని సుహాసిని చేసిన యాక్టింగ్, కామెడీ మాత్రం బాగుంది. సెకండ్ హాఫ్ ఎందుకో ఒక 15 నిమిషాల్లో అవగొట్టాల్సిన కథని కొద్దిగా ల్యాక్ చేసి మరి 15 నిమిషాలు కాస్త గంట సేపు తీసుకెళ్ళారేమో అని అనిపించింది. సెకండ్ హాఫ్ అందుకే నెగిటివ్ అది. ఆ సెకండ్ హాఫ్ వన్ టైం చూడొచ్చు సినిమా. కానీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ మాత్రం కంపల్సరీ చూడాల్సిందే. సెకండ్ హాఫ్ మొత్తం వేస్టే, క్లైమాక్స్ ఒకటే బాగుంది. అంతేనండి రివ్యూ. ఇంక ఈ మూవీకి వచ్చేసి నేను మూవీ రేటింగ్ 3/5 అయితే ఇస్తాను. అంతేనండి. మీరు కనుక ఈ సినిమా చూసి ఉంటే, అంతకంటే ముందు ఈ సినిమా June 21 వచ్చిందంట. నాకు తెలీదు, ఇప్పటికే ఆడుతుంది మా ఊర్లో అయితే. కానీ 2 షోలే ఆడుతున్నాయి. ఒకటి 2:30, ఒకటి 11 షో ఆడుతుంది మార్నింగ్. అది అంతే, ఈ 2 షోలే ఆడుతున్నాయి. నాకు ఈ సినిమా ఉందని తెలిసింది ట్రైలర్ వేసి చూసిన తర్వాత. కానీ ట్రైలర్ చూసినంత గొప్పగా అయితే లేదు. ట్రైలర్ బాగానే ఉంది, ట్రైలర్ అంత గొప్పగా అయితే లేదని చెప్పాలి. ఓటీటీ వాచ్ అని చెప్పొచ్చు. అది కూడా సెకండ్ హాఫ్ భరించగలిగితే. క్లైమాక్స్ కోసం సెకండ్ హాఫ్ భరించాలి, దానికోసం చూడాలంతే. అంతేనండి. భార్యాభర్తలు విడిపోయి ఏ స్టేజ్లోకి వెళ్తే ఇంకా తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, కానీ చివరికి భార్యాభర్తలు అవుతారు. ఇంకా తర్వాత విడిపోయి స్టేజ్కి వస్తే ఎలా కలిపారు అనేది కదా కొద్దిగా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో, డిఫరెంట్ ప్రజెంటేషన్తో తీసుకెళ్ళారు. అందులో బోర్ కొట్టకపోవచ్చు అని అనుకుంటున్నాను. అంతేనండి ఇంక రివ్యూ. మీరు కనుక ఈ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.